అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ అగైన్. ఈ వీడియోలో మనం 8వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. మరి పరమాత్మ చెప్పారు కదా, మనస్సు ఆధీనంలో మన జ్ఞానేంద్రియాలు ఉన్నప్పుడు వాటితో ఆ జ్ఞానంతో మనం కర్మేంద్రియాలను ఆ, నిర్బంధిస్తున్నాము. అంటే ఆ కర్మేంద్రియాలు ఎప్పుడైతే ఆధీనంలోకి వచ్చేస్తాయో మనం చేసే కర్మలన్నీ కూడా దైవ మార్గం, అంటే అది భగవంతునికి చేరువ చేసే ఆ కర్మయోగిగా మారుతాము మనం. సో ఆ ఇప్పుడు మనకి దాని తరువాత 8వ శ్లోకంలో ఏం చెప్పబోతున్నారో చూద్దాము. మరి సాయి మేడంని ఇన్వైట్ చేసుకుని శ్లోకం పాడించుకుందాం. ఓవర్ టు యు సాయి మేడం. 3వ అధ్యాయము 8వ శ్లోకము. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. థ్యాంక్ యూ మేడం. ముందు ఈ 8వ శ్లోకానికి ఉన్న పద విభజన చూద్దాము. ఈ పద విభజన తర్వాత యోగిరాజుల వారు చెప్పింది చూసిన తర్వాత మళ్ళీ పురాణ పురుష యోగిరాజులో కూడా దీని గురించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది. దాన్ని కూడా మనం చూద్దాము. మీ దగ్గర బుక్ ఉంటే గనక ఈలోపు తెచ్చి పెట్టుకోండి. ఒకసారి నేను చెప్పేటప్పుడు యూ కెన్ దాన్ని ఫాలో అవ్వచ్చు. 156వ పేజ్లో దాని గురించిన వివరణ చెప్పబడి ఉన్నది. సో పద విభజన చూద్దాము. ఇక్కడ ఏమంటున్నారు? త్వం, నీవు, నియతం, శాస్త్రములచే విద్యుక్తమైన కర్మ, కర్తవ్య కర్మను కురు, చేయము. హి, ఏలనగా అకర్మణ, కర్మలను ఆచరింపకుండుట కంటే కర్మ, కర్మలను చేయటమే జ్యాయ, శ్రేష్టము. చ, మరియు అకర్మణ, కర్మలను చేయకపోవుట వలన తే, నీకు శరీర యాత్ర అపి, నీ శరీర నిర్వహణ కూడా నా ప్రసిద్ధ్యేత్, సిద్ధింపదు లేదా కొనసాగదు అని చెప్తున్నారు. ఇక్కడ శరీర యాత్ర, ఇక్కడ మనకి శ్లోకాలో 2వ లైన్లో చూస్తే పి చ తే అని ఉంది. దానికి లోపల గూఢార్థం ఏమిటి అంటే, ఇక్కడ శరీర నిర్వహణ జరగదు అంటే ఏంటి దీని లోపలంటే, మనకి నీకు శరీర నిర్వహణ కూడా పీచ మరియు అని ఉంది కదా. ఏంటి అంటే అంతఃకరణ శుద్ధి జరగదు. ఏది? కర్మలు చేయకుండా ఉంటే అంతఃకరణ శుద్ధి జరగదు, శరీర యాత్ర జరగదు. ఇది ఉండదు, అది ఉండదు, రెండు జరగవు అని చెప్పటానికి పీచతే అన్న ఆ శబ్దములు అనేది అక్కడ వాడటం జరిగింది. దానిలో ఉన్న గూఢార్థం ఇది అన్నమాట. రెండూ జరగవు, అంతఃకరణ శుద్ధి జరగదు, శరీర యాత్ర జరగదు. అదేంటో చూద్దాం మరి. అయితే దీనికి మీనింగ్ ఏంటి? పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారంటే, తప్పనిసరిగా చేయవలసిన కర్మలను ఆచరించు. డెఫినెట్ గా యూ డూ హ్యావ్ టు డూ. తప్పకుండా చేయాల్సిందే. ఎందుకంటే కర్మ చేయకుండటం కంటే, అంటే ఇన్యాక్టివిటీ, అసలు చేయకుండా ఉండటం కంటే చేయటం, ఆ కర్మ చేయటం అనేది శ్రేష్టమైనది. నిష్క్రియత అంటే నేను ఏమీ చెయ్యను అని ఒక ఇన్యాక్టివ్ స్టేట్లో ఉండాలి. ఆ ఉండటం వలన నీ శరీర నిర్వహణ కూడా అసాధ్యము. బాడీ ఫంక్షన్స్ కూడా జరగవంటున్నారు. అదేంటో చూద్దాం. యోగిరాజుల వారు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, క్రియాపరావస్థ స్థితిలో ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లోనూ నిలిచి ఉంటూ, ఎల్లప్పుడూ, ఆల్వేస్, సర్వతః, ఎప్పుడు కూడా క్రియాపరావస్థ స్థితిలో ఉంటూ అన్ని పరిస్థితుల్లోనూ, ఈ సిచ్యువేషన్ హ్యాపీ సిచ్యువేషన్లోనో లేకపోతే మనకి ఫేవరబుల్గా ఉన్నప్పుడు కాదు,
ఎట్ ఎనీ టైమ్, ఎట్ ఆల్ టైమ్స్ అక్కడే ఉంటూ ఫలితాల కోసం ఆశించకుండా కర్మను నిర్వహించడము. ఒకవేళ వ్యక్తి కర్మను చేయకపోతే శరీరం యొక్క కార్యకలాపాలను నిర్వహించడం సాధ్యము కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఇక్కడ దానికి వివరణ యోగిరాజుల వారు పరమ గురువులు ముందు ఏం చెప్పారో చూసి తర్వాత మనం గాడ్ టాక్స్ విత్ అర్జునాలోకి వద్దాం. మీ దగ్గర ఉన్నట్లయితే చెప్పాను కదా, ఈ బుక్ నా దగ్గర ఉన్నది ఓల్డ్ ఎడిషన్. మీరు కొత్త ఎడిషన్ లో మరి పేజ్ నెంబర్ నాకు తెలియదు. ఇందులో ఓల్డ్ ఎడిషన్ లో పేజ్ నెంబర్ ఇస్ 156, 156వ పేజ్ లో ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారు గురువు గారు అంటే, నువ్వు చేయవలసిన కర్మ చెయ్యి. ఎందుకంటే కర్మ బొత్తిగా చేయకుండా ఉండటం కంటే తక్కువ చేయడం మంచిది. ఆ కర్మ ఏంటో చూద్దాం. అది కర్మలన్నీ పూర్తిగా విడిచిపెట్టి శరీర యాత్ర జరపడం సాధ్యం కాదు. అంటే మనం చేయవలసిన జాబ్ డెఫినెట్ గా చేయాలి. మన మన కుటుంబ బాధ్యతలు కానీ, శరీర బాధ్యతలు కానీ, మన గురించి స్వధర్మం, మన గురించి మనల్ని మనం చూసుకుంటూ కుటుంబాన్ని చూసుకోవాలి. అలాగే మన విధి నిర్వహణ ఏదైతే ఉందో, ఉద్యోగరీత్యా అయి ఉండొచ్చు, సమాజం పట్ల కానీ మనకంటూ ఒక బాధ్యత ఉంది. దానిని డెఫినెట్ గా చెయ్యాలి. అసలు చెయ్యటం కంటే కూడా కొంత చెయ్యటం మంచిది. నేను చెయ్యను అన్నప్పుడు శరీర యాత్ర జరపటం కష్టం. అంటే మనకి భుక్తి కావాలి కదా. మనకి భోజనం ఎవరు పడతారు, నేనేం చేయను అంటే శరీర యాత్ర జరపడం సాధ్యం కాదు. ఏ పని చేయకపోవడం దోషమో అది తప్పకుండా చేయవలసిన పని. ఇదేమో శరీర యాత్రకి కొంత మనం లౌకికంగా కొంత పని చేయాలి, అది ఒకటి. ఇంకొకటి ఏంటి, ఏ పని చెయ్యకపోవడం దోషమో అది తప్పకుండా చెయ్యవలసిన పని. దిస్ ఈజ్ డెఫినెట్లీ హ్యాస్ టు బి డన్. ఏంటది? ఈ అజపారూప ప్రాణకర్మే అంటే ప్రాణాయామమే తప్పనిసరిగా చేయవలసిన కర్మ. ఇది చెయ్యకపోతే దోషము అని చెప్తున్నారు గురువు గారు. అది ఒకసారి హైలైట్ చేసుకోవాలి. తప్పకుండా చేయవలసిన కర్మ ఏంటంటే మన లోపల జరిపే ఈ ప్రాణాయామ కర్మ అనేది. ఎందుకంటే ప్రాణవాయువు ద్వారానే దేహానికి రక్ష కలుగుతోంది. మనం ఇలా బ్రతికి ఉన్నాము, మాట్లాడుతున్నాము, ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నామంటే లోపల ప్రాణవాయువు ఉంది కాబట్టి. లేకపోతే మనకు ప్రాణం పోయింది అంటాం, అంటే వీఆర్ డెడ్. అందుకనే ఆ ప్రాణం ద్వారానే దేహానికి రక్ష కలుగుతోంది. కనుక ప్రాణవాయువే ప్రతి ప్రాణికి ఆయువు. ఆ ప్రాణానే మనకి ఉన్నది, శక్తినిచ్చేది అదే. అన్ని పనులు విడిచిపెట్టిన తర్వాత కూడా శ్వాస ప్రశ్వాసల పని సాగుతూనే ఉంటుంది. దాన్ని చేయకుండా ఉండే మార్గం అంటూ ఏది లేదు. మనం ఖాళీగా కూర్చున్నా, మనం పడుకుని ఉన్నా సరే ఏం జరుగుతోంది అంటే లోపల అజపారూపంలో శ్వాస నిశ్వాసలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. దానిని ఆపడం అనేది మార్గమే లేదు. అన్లెస్ యు ఆర్ లైక్ ఎక్స్ట్రీమ్, అది హైయెస్ట్ యోగి స్టేట్ లో ఉంటే తప్ప, దాన్ని ఆధీనంలో ఉండి ఇప్పుడు మనకి యోగిరాజుల వారిలాగా ఉంటే తప్ప దానిని కాన్షియస్ గా ఆపటం అనేది జరగదు. అది మార్గం లేదు. పైగా ఈ కర్మ జరగకపోతే దేహానికి మనుగడే లేదు. మనకు ఆ శ్వాస నిశ్వాసాలు జరగకపోతే, లోపల ప్రాణవాయువు సంచారం లేకపోతే మనం అసలు బ్రతికే ఉండం. వీ కెన్ నాట్. అది ప్రాణం నుంచి పుట్టింది. అది లేనిదే జీవుడు జీవించి ఉండలేదు. ఏంటిది అది? శ్వాస ప్రశ్వాసలు అనేది, ఈ లోపల శ్వాస ప్రశ్వాసల పని ఎక్కడ ఆరంభమైందని చెప్తున్నారు? ప్రాణం నుంచే పుట్టింది అది. ఎందుకు? మనకు జన్మ తీసుకున్నప్పుడు ఒక శిశువుగా ఆ లోపల నుండి బయటికి వచ్చినప్పుడు మొదట జరిగేదే ఈ ప్రాణశక్తి అనేది కిందకి ఆ ఈ డౌన్వర్డ్ ఫ్లో రావటం బట్టే మనం శ్వాస అనేది ముందు ఎక్స్పైర్ చేస్తాం. ఆ శ్వాస బయటికి వెళ్ళిన తరువాతే ఆ జీవుడు మొత్తం ఈ బాడీ ఫంక్షన్స్ అన్నీ కూడా మొదలవుతాయి. ఏంటిది? అది శ్వాస నిశ్వాసలతోనే మొదలవుతాయి. ఈ శ్వాస నిశ్వాసల వెనక ఉండేది ఏంటి అంటే ఆ ప్రాణశక్తి ముందు కదులటం మొదలు పెడుతుంది. అది కదలటం వల్లే మనం శ్వాసిస్తున్నాము. అక్కడే చెప్తున్నారు ఇక్కడ, ప్రాణం నుంచే పుట్టింది. అది లేనిదే జీవుడు జీవించి ఉండలేడు. అదే ప్రాణానికి బాహ్యాభివ్యక్తి. ఏది ప్రాణానికి బాహ్యాభివ్యక్తి అంటే శ్వాస ప్రశ్వాసలు ఏదైతే మనం బయట జరుపుతున్నామో దీనికి లోపల ఉండేది, నడిపించేది ఏంటి, దాని మూలం ఏంటి అంటే ప్రాణం.
మనుష్యుడు చేసే పనులన్నీ అంటే కర్మలన్నీ సకామమైనవి. అంటే సకామము అంటే కోరికలతోనే చేస్తాం ప్రతి పని కూడా. కోరిక లేకుండా మనం ఏది చెయ్యం. లౌకిక కర్మలు ఇవన్నీ కూడా మనం చేసేది కోరికతోనే. అతని కోరికలు వాసనలు అన్నీ ఖచ్చితంగా వాటితో ముడిపడి ఉంటాయి. శ్వాస ప్రశ్వాస కర్మ ఒక్కటే నిష్కామ కర్మ. మనం ఇది తెలియకుండానే జరుగుతుంది. నేను ఒక ఇంటెన్షన్తో చేస్తున్నాను, నాకు ఒక కోరిక ఉంది, నేను శ్వాసిస్తున్నానని శ్వాసించాం, అవి ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఏ విధమైన ఇచ్చ కానీ అనిచ్చ కానీ దాంతో ముడిపడి ఉండదు. మనం కోరినా కోరకపోయినా శ్వాస ప్రశ్వాస కార్యం జరుగుతూనే సాగుతూనే ఉంటుంది. చెంచల ప్రాణంలో పుట్టిన చెంచల మనస్సు ఉన్నంత వరకు సకామ కర్మే జరుగుతూ ఉంటుంది. కానీ మనస్సుతో ఏ విధమైన సంయోగము స్పర్శ లేని కర్మ ఒక్కటే నిష్కామ కర్మ. ఇక్కడ మనకి శ్వాస ప్రశ్వాసలతో మనస్సు అతుక్కోవట్లేదు, అందుకనే అది నిష్కామ కర్మ అయింది. మనకి బాహ్యంగా లౌకికంగా చేసే ప్రతి పనిలోనూ మనస్సు వెళ్ళి అక్కడ సంయోగం జరుగుతుంది, ఇంద్రియాలతో సంయోగం జరుగుతుంది. అందుకనే అవి అన్నీ కూడా సకామ కర్మలే అవుతాయి. మనం ఎంత ఇదిగా చేసినా సరే, ఎంత ఇష్టంగా చేసినా సరే, మన ఫ్యామిలీ కోసం అయి ఉండొచ్చు, బయట ఎవరికైనా సహాయం చేయటం ఏదైనా అయినా సరే, అది మనస్సుతో సంయోగం కలిగి జరిపితోంది కాబట్టే అది సకామ కర్మ అవుతుంది. మనసు ఎప్పుడైతే ఆ అటాచ్మెంట్లో ఉందో దట్ ఈజ్ ఆల్ సకామ కర్మే. కానీ మనస్సుతో ఏ విధమైన సంయోగము లేదు, ఏది మన లోపల జరిగే ఈ శ్వాస ప్రశ్వాసలకి. అందుకే అదొక్కటే నిష్కామ కర్మ. మనిషి మనం గాఢంగా నిద్రపోతున్నప్పుడు, అంటే మనం సుషుప్తావస్థలో డీప్ స్లీప్, మిడ్ నైట్ అంతా బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు, తనకి ఎటువంటి ఇచ్ఛానిచ్చలు రెండింటి జాడ లేనప్పుడు కూడా శ్వాస ప్రశ్వాసల పని నడుస్తూనే ఉంటుంది. అంత డీప్ స్లీప్లో కూడా ఏం జరుగుతోంది అంటే లోపల మన బ్రీత్ చేస్తూనే ఉంటాం. నిద్రపోతాను అన్నది తన కోరికకు అభివ్యక్తి అయినట్లు. అంటే పడుకునే ముందు ఒక కోరిక, నేను పడుకుంటున్నాను 9 గంటలకి అన్నది ఒక కోరిక. నిద్రపోను అన్నది కూడా కోరికే, అభివ్యక్తి అవుతుంది. ఈ రెండు కోరికలు లేనప్పుడు కూడా సాగే పనే నిష్కామ కర్మ. నువ్వు ఆ గాఢ నిద్ర గురించి, సుషుప్తావస్థ గురించి చెప్తున్నారు. అందువల్ల ఈ శ్వాస ప్రశ్వాస ప్రక్రియే లేదా విశిష్ట కర్మే నిష్కామ కర్మ. అది తప్ప తక్కిన పనులన్నీ మనస్సు వల్ల పుట్టేవే కనుక సకామ కర్మలు అని అంటారు. మనస్సే ఒక ఇంద్రియం కాబట్టి ఇంద్రియం ద్వారా చేసిన కర్మ నిష్కామము కాలేదు. ప్రతి ఒక్క కర్మ కూడా మనకు మనస్సుతో చేస్తాం కాబట్టి అదర్ దాన్ దిస్ ఈ లోపల జరిగే ఈ శ్వాస ప్రశ్వాస అజపారూపంలో ఏదైతే జరుగుతోందో అది తప్ప మిగతావన్నీ కూడా సకామ కర్మలే అని చెప్తున్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ నిష్కామ కర్మను గురించే చర్చించారు. ఎందుకంటే జీవుడి దేహంలో సంచరించే ప్రాణవాయువే జీవుడి వర్తమాన లేదా అస్తిత్వమాన అవస్థ. ఈ లోపల మనం ఈ భగవద్గీత అంతా కూడా యోగ మార్గాన్ని సూచించేది. అందులో మనకి అంతా శ్రీకృష్ణ భగవానుడు నిష్కామ కర్మను గురించే చెప్తున్నారు. అంటే మనం అన్ని ఎక్కడ కూడా మీరు కర్మలు చేయొద్దు, మీరు ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండండి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పలేదు, ఏ గురువు కూడా చెప్పరు. ఏ స్థితిలో ఉండి నువ్వు చెయ్యాలో అనేది, ప్రతి కర్మ నువ్వు ఏది వదిలిపెట్టకుండా చెయ్యి, కానీ ఏ స్థితిలో ఉండి నువ్వు చెయ్యాలో అనేది ఆ మార్గదర్శకత్వాన్ని చూపించేదే మనకి భగవద్గీత. అక్కడే దాని గురించే చర్చించారు. అయితే దానికి అజపారూప హంస అన్న కూర పేరు పెట్టారు. దాని బహిర్ముఖ గతిశీలతలో వ్యతిరేక పద్ధతిలో హంసక్రియ అంటే మనం అంతర్ముఖం అయినప్పుడేమో మనం ఈ కూటస్థుడితో కలిసి ఎటువంటి దాని మీద అటాచ్మెంట్ లేకుండా నిష్కామంగా పని చేయగలుగుతామో, వేరాజ్ బహిర్ముఖంగా దానికి ఆపోజిట్గా ఎప్పుడైతే వెళ్తామో, అంటే మనకి ఈ ప్రాణశక్తిని ఎప్పుడైతే మనస్సు ఇంద్రియాలతో పాటు బాహ్యంగా బహిర్ముఖం అవుతుందో ఆ వ్యతిరేక పద్ధతిలో, అంటే అజపారూప హంస దానికి ఆపోజిట్లో క్రియ జరుగుతుంది అని చెప్తున్నారు. అప్పుడు వికారం పుడుతుంది, దానివల్ల ఈ బహిర్ముఖంగానే ఉంటాము. అదే చెప్తున్నారు అనమాట. మన నిజ స్వభావం ఏమిటి అంటే ఆత్మభావము. అది మనకి తెలుసుకోవాల్సింది. దీనికి పరమ గురువులు ఇచ్చిన ఆ బుక్లో ఇచ్చిన
మంచి డీపెస్ట్ మీనింగ్ ఇచ్చారు దాంట్లో. అయితే ఇక్కడ మనకి దాంతోనే పరమహంస యోగానంద గారు కూడా గాడ్ టాక్స్ విత్ అర్జునాలో చాలా చక్కగా వివరించారు మనకి. మనకి అంతకు ముందు కూడా చెప్పారు కదా, మనకి ప్రకృతి నియమాల ద్వారా మనకి ఏదైతే మనకి కర్తవ్యమో అది ఏదైనా సరే, కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రుల పట్ల మనకి బాధ్యత, పిల్లల పట్ల బాధ్యత ఉంది, భర్త భార్య, ఒక కుటుంబమే కాదు, మనకి వృత్తిరీత్యా కొన్ని ఉన్నాయి, కొన్ని సమాజం పట్ల ఉన్నాయి. అలాగే ఆత్మోన్నతి కోసం దైవిక కార్యకలాపాలను మనం నిర్వహించాలి. మనకి ఇవన్నీ చేస్తూ ఆత్మోన్నతికి, సోల్ గ్రోత్కి కూడా మనం డెఫినెట్గా నిర్వహించాలి. మనలో ప్రాణశక్తిని క్షీణింపజేసే ఏదైతే ఈ సోమరితనం ఉందో, ది లేజీనెస్తో మనం ఎటువంటి సాధన చెయ్యలేము. ఎన్నిసార్లు అలాం పెట్టుకున్నా దాన్ని స్నూజ్ చేసేసి నొక్కేసి నేను పడుకుంటున్నాను, పొద్దున్నే లేవలేకపోతున్నాను, సోమరితనంతో నువ్వు ఎటువంటి సాధన చెయ్యలేవు. అట్లా అని కేవలం లౌకికమైన లేదా ప్రవృత్తి కర్మలు కాదు, వాటి వల్ల మనకి సరే పొద్దున్నే లెగుస్తున్నాం, జాబ్కి వెళ్తున్నాం, అంత బాగానే ఉంది, బాగానే పనులు చేసుకుంటున్నావు, కానీ దానివల్ల నీకు సోల్ అంటూ గ్రోత్ ఏం ఉండదు. యూ కొంత ఈ సాధనా మార్గంలోకి రావాలని చెప్తున్నారు. నివృత్తి కర్మలు మనల్ని భగవంతుని వైపుకి దారి చూపిస్తాయి. అటువైపుకే మనల్ని పుణ్యకర్మలు చేయటం కానీ, భగవత్ చింతన, ఇవన్నీ నా లాస్ట్ శ్లోకంలో చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా మనని ఆ భగవంతుని వైపుకి లాగుతాయి. ఈ సోమరిపోతుని తీసుకున్నట్లయితే అసలు ఏమీ చేయటం ఈజ్ యాక్చువల్గా కొంచెం బెటర్ అని చెప్తున్నారు. దేంతో కంపేర్ చేస్తే, పాపపు కర్మలు చేసే వాడితో కంపేర్ చేస్తే అయ్యో ఈ కర్మలు చేయకపోవటమే బెటర్ అయ్యా అని చెప్తున్నారు. పాపపు కర్మలు ఇవి మన భగవంతునికి ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకెళ్తే, అట్లీస్ట్ వీడు అక్కడే ఉన్నాడు, ఎటు కదలకుండా ఒక చోట ఉన్నాడు. వేరే పాపపు కర్మలు ఎప్పుడైతే చేస్తామో అవి భగవంతునికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి తోసిపడేస్తాయి. అకర్మణ, ఎటువంటి కర్మ చెయ్యకపోవటం అనేది మనల్ని స్తంభింపజేస్తుంది. మనలో ఉన్న బద్ధకం, అదే చెప్తున్నారు, అది అవన్నీ కూడా మీరు విడిచిపెట్టాలి. అయితే ఈ ఇందాక చెప్పుకున్నట్లు మనం డిఫరెంట్ లెవెల్స్లో మన సమాజంలో డివైడ్ చేసుకుని ఎటువంటి కర్మలు ఎలా చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన ఎంత ఫాస్ట్గా భగవంతుడికి మనం దగ్గర అవుతున్నాం అనేది మన ఆ సంకల్పం బట్టి కానీ, మనం చేసే పని వెనక మన ఆలోచన ఎలా ఉంది దాన్ని బట్టి ముందుకు వెళ్తాం, ఎంత ఫాస్ట్గా మన ప్రోగ్రెస్ ఉంది అనేది. అయితే ఇప్పుడు ఈ సోమరి వ్యక్తులు ఏమవుతున్నారు, వాళ్ళు భగవంతుని చేరటానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు అసలు ఏం చేయట్లేదు కాబట్టి, నిదానంగా పరిణామ క్రమంలో ఎవల్యూషనరీ ప్రాసెస్లో అట్లా ముందుకి నెట్టబడతారు. అది ఆ మాట వింటే నాకు ఎట్లా అనిపించింది అంటే, ఇండియాలో లైన్లో నుంచుంటారు, ఎక్కడ ఈ సినిమా టికెట్లు అయి ఉండొచ్చు, ఏదైనా ఏ కౌంటర్ దగ్గర అయినా, బ్యాంక్ కౌంటర్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు అలా స్తబ్దుగా నుంచుంటే చాలు, ఆ వెనకాల నుంచి తోసేస్తా ఉంటారు. ఆ తోసేసే క్రమంలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. మనం ఏంటి ఒక నుంచుని అక్కడ ఫోన్ చూసుకుంటూ నుంచుని ఏదో ఒక ఆలోచనలో పడిపోయినా ఆ వెనకాల నుండి ఆ లైన్లోకి తోసేసుకుంటూ వెళ్ళిపోతారు. అట్లా నెట్టబడతారు ఎవల్యూషనరీ ప్రాసెస్లో. ఎవరు, ఈ సోమరిపోతులు అనమాట. వాళ్ళు ఏం చేయక్కర్లేదు, అందరూ ఒక దారిలో వెళ్తున్నారు అన్నప్పుడు ఆ ఫ్లోలో వాళ్ళు కూడా నెట్టబడతారు. కాకపోతే కొంచెం ప్రాసెస్ అనేది లాంగ్గా ఉంటుంది వాళ్ళు ముందుకెళ్ళటానికి అని చెప్తున్నారు. అదే ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒక అవినీతి పరుడైన వ్యాపారవేత్త ఉన్నాడు, బాగా మంచిగా రాణిస్తున్నాడు, సంపాదించుకుంటున్నాడు, కానీ అవినీతి మార్గంలో ఉన్నాడు. కానీ తనకేంటంటే ఆల్రెడీ చాలా యాక్టివ్గా పనిచేసుకుంటున్నాడు. తను ఒక సంకల్పం ఉంది, బాగా డబ్బు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి అన్న ఒక సంకల్పంతో నిత్యం కష్టపడుతూ ఆ మార్గం కరెక్ట్ కాకపోయినా చురుగ్గా పనిచేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే అటువంటి వ్యక్తి సాధనా మార్గంలోకి వస్తాడో, భగవదాన్వేషణ అనేది మొదలు పెడతాడో, తన పురోగమనం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందంట. ఎప్పుడైతే ఆ అవినీతి, ఆ రాంగ్ పాత్ను వదిలేస్తాడో, ఆ వదిలేసినప్పుడు, బికాజ్ ఆల్రెడీ తనలో ఒకలాంటి రజోగుణం ఉంది,
ఆ యాక్షన్ స్టేట్ ఉంది కాబట్టి ఆ దుష్ట చర్య ఏదైతే ఉందో అవినీతితో వెళ్ళటం అనేది అది వదిలేసినప్పుడు ఫాస్ట్ గా మూవ్ అయిపోతాడు. కాకపోతే ఈ సోమరిపోతుకిను ఈ అవినీతి పరుడికి ఉన్న చాలా ఆబ్స్టికల్ ఏంటంటే, ఆగిపోయేది ఏంటంటే వాళ్ళలో ఉన్న అలవాట్లు. ఎవరికైనా సరే మనకున్న పాత అలవాట్లని మార్చుకోవడం అనేది చాలా కష్టం. అది ఒక పెద్ద అడ్డంకి మనకి ముందుకు వెళ్ళటానికి, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికి. అందుకే ఇంకా ఎక్కువ జన్మలు ఆ బానిసత్వంలోనే ఉంటారు. ఏది ఇంద్రియ బానిసత్వంలోనే ఉండిపోతాం. మన అలవాట్లకి బానిసైపోయి ముందుకు వెళ్ళటం అనేది ఆ కష్టంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు పరమహంస యోగానంద గారు అంటే, వ్యాపారం పేరుతో ఇప్పుడు సమాజాన్ని దోచుకోవడం, అందరినీ మోసం చేయడం అనేది ఎంత నేరమో, ఒక సోమరితనం అనేది కూడా ఆధ్యాత్మికంగా అంతే నేరం అని చెప్తున్నారు. నేనేమి చెయ్యను అని ఒక ఆధ్యాత్మికంగా సోమరితనం అంటే నేను ఎటువంటి సాధన చెయ్యను, కొంచెం కూడా నామస్మరణ కూడా ఒక మా నామ మాత్రాన చేత కూడా ఓం నమశివాయ అనుకోవడం కూడా నాకు బద్ధకంగా ఉంది అనుకునే వాళ్ళు, వీళ్ళు ఆధ్యాత్మిక నేరస్తులు అంటున్నారు సమాజంలో. ఈ అవినీతి పరుల్లాగానే వీళ్ళు కూడా. అందుకే భగవద్గీత ప్రతి వ్యక్తిని ఆధ్యాత్మికంగా మీరు యాక్టివ్గా ఉండండి, చురుకుగా ఉండండి అని సరైన కర్మల ద్వారా ముందుకు సాగమని బోధిస్తోంది భగవద్గీత. యు హ్యావ్ టు బి యాక్టివ్, స్పిరిచువల్గా యాక్టివ్గా ఉండండి మీరు అని బోధిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే నాకు ఒకటే అనిపించింది నా వర్క్కి వెళ్తున్నప్పుడు, ఒక చిన్న ఆలోచన. ఇట్లా ఈ శ్లోకాలు ఇవన్నీ చదువుకుంటూ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం నాకు ముందు 2 కార్లతో స్లో అవుతోంది అనమాట. 80 mph అట్లా వెళ్ళేది. స్లో అవుతూ సడన్ గా ఆగిపోతే అప్పుడు అదే అనిపించింది, ఎట్లా ఆధ్యాత్మిక మార్గంలో ఫాస్ట్ గా మనకి లాస్ట్ శ్లోకం అంతకు ముందు 6వ శ్లోకంలో చెప్తారు పరమహంస యోగానంద గారు, విశ్వ ప్రవాహంలో మీరు ఆగిపోవటం కరెక్ట్ కాదు. అది అది యు కెనాట్ స్టాప్. అవి ఆ ప్రవాహంలో మీరు ఆగిపోతే దానికి అందరికీ అడ్డుగా మారతాం మనం అని చెప్తారనమాట. యూ హ్యావ్ టు, ఈ ప్రపంచమే ఒక స్ట్రగుల్, పోరాటం జరుగుతూనే ఉంటుంది. అట్లాగే విశ్వ ప్రవాహంలో కూడా మీరు అట్లా పోరాటం జరుపుతూనే ఉండాలి. యూ కెనాట్ స్టాప్, ఆపకూడదు. అంటే నాకు ఆ హైవే మీద ఎప్పుడైతే, ఇప్పుడు ఒకడు ఎవరైనా సడన్ గా బ్రేక్ వేసాడు అనుకోండి, అంత స్పీడ్ గా వెళ్తున్నప్పుడు బ్రేక్ వేస్తే ఈ వెనకాల కార్లన్నీ కూడా దానికి కొట్టుకుంటాయి, ఆ యాక్సిడెంట్ జరుగుతుంది, ఆ ప్రమాదం ఉంది. అలాగే ఈ విశ్వ ప్రవాహంలో కూడా అందరం ఆధ్యాత్మిక మార్గంలో చక్కగా ముందుకు వెళ్తున్నప్పుడు ఈ సోమరితనం కానీ, నేనేమి చెయ్యను అనుకోవటం కానీ, లేకపోతే నిదానంగా ఏదో చేస్తానులే, అప్పుడప్పుడు చేస్తానులే అనుకునే వాళ్ళు కానీ, ఏదంటే ఆ విశ్వ ప్రవాహానికి అడ్డు వస్తారు. ఇప్పుడు ఆన్ ద హోల్ ఒక గ్రూప్ కాన్షియస్నెస్ గా తీసుకుంటే మనకి అదే అర్థమవుతుంది అనమాట. అందరికి ఆ ముందుకు వెళ్ళే వాళ్ళు కూడా ఎనర్జీ ఫీల్డ్ ఏంటంటే, ఈ ఆ సడన్ బ్రేక్ వేసి ఆగిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం అంతా ప్రవాహం ఆగిపోతుంది. ఆ హైవే మీద అంతా క్లాష్, మోటార్ వెహికల్ క్రాష్ జరిగితే అంతా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుందో, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లకుండా ఎవరైనా అట్లా ఆగిపోయినప్పుడు కూడా మనకి ఆ ఎనర్జీ ఫీల్డ్ అంత ఎఫెక్ట్ జరుగుతుంది. అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ద హోల్ యూనివర్స్. మనం ఒక్క భూమిని తీసుకుంటే ఆ భూమి ప్రకంపనలో ఎప్పుడైతే ఆ లోవర్ ఎనర్జీతో ఉంటామో, ఆ లోవర్ ఎనర్జీ మళ్ళీ ఆ విశ్వాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అంటే మనం ఒక్కళ్ళమే అనుకుంటాం కానీ మన ఒక్కళ్ళ ద్వారా చాలు ఆ ఎనర్జీ పక్కన వాళ్ళ మీదకి వెళ్తుంది. ఆ లో ఎనర్జీ స్టేట్ మళ్ళీ అది స్ప్రెడ్ అవుతుంది. అలాగే మన భయాలు కానీ, కోపం కానీ, ఇవన్నీ కూడా లో ఎనర్జీ ఫ్రీక్వెన్సీ. అట్లా మనం ఎప్పుడైతే ఆ తక్కువ ఫ్రీక్వెన్సీతో ఉంటామో ఆ విశ్వ ప్రవాహానికి మనం అడ్డొస్తున్నాము. అట్లా ఉండకూడదు. మనం నిత్యం ప్రయత్నం జరుగుతూనే ఉండాలి. మన వంతు కృషి మనం ఎంత చేయగలమో అంత సాధన చేస్తూ అట్లా ముందుకు వెళ్తూనే ఉండాలి. మనం ఒక ఆబ్స్టికల్ లాగా మారకూడదు అనమాట. సోమరితనం అయి ఉండొచ్చు, సాధన చేస్తూ ఉన్న వాళ్ళు ఆగిపోవటం అయి ఉండొచ్చు, ఏదైనా సరే. ఒక హైవే మీద యాక్సిడెంట్ అయ్యి ఆగిపోయినట్టు అట్లా లాంగ్లా అట్లా ఆగిపోకూడదు. మన వల్ల అది జరగకూడదు. అది మనం గమనించుకుందాం. అయితే పరమాత్మ సృష్టికర్త.
ప్రతి అణువులోను ప్రతి కణములోను ఆయనే ఉండి అంతా నడిపిస్తున్నారు, సమస్త విశ్వాన్ని నడిపిస్తున్నారే. కానీ దేనితోనూ ఆయన తాదాత్మ్యం చెందట్లేదు. ఇది నా వల్లే జరుగుతోంది అనే ఒక గర్వము, లేకపోతే దాంతో ఆయన ఐడెంటిఫై అవ్వట్లేదు. ఈ భూమి నాది, ఆ జూపిటర్ నాది, ఈ సమస్త విశ్వం నాది అని ఆయన ఏమీ అనుకోవట్లేదు. ఆయన ఉన్నదే కర్మాతీతావస్థలో ఉన్నారు ఆయన. అలాగే ఆయన స్వరూపం, ఆయన ప్రతిబింబంగా మనల్ని సృష్టించబడినప్పుడు ఆ ప్రతి మనిషి కూడా అదే విధంగా తన రోజువారీ నిత్య జీవితాన్ని తను జీవిస్తూ తన శరీర ధర్మాన్ని నిర్వర్తిస్తూ, అంటే మనం చక్కగా మంచి ఆహారం తక్కువ అమౌంట్స్ లో మన శరీరానికి తగినంత మాత్రమే, అత్యాశతో ఎక్కువ ఎక్కువ తినకుండా సరైన మోతాదులో తినటం, సరిగ్గా ఎక్సర్సైజ్ అనేది చేయటం, మన మనస్సు పట్ల మనకు ఒక బాధ్యత ఉంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయటం, డిప్రెషన్లు, యాంగ్జైటీలు ఇవన్నీ తెచ్చుకోవటం కాకుండా సరిగ్గా మనసు పట్ల బాధ్యత, మన కుటుంబం పట్ల బాధ్యత, ఇవన్నీ కూడా నిర్వర్తిస్తూ అట్ ద సేమ్ టైం దేంతోనూ అటాచ్మెంట్ పెట్టుకోకుండా నేను అన్నది కాస్త పక్కన పెట్టి, ఈ అణు కాదు, ఈ అణు ద్వారా ఈ పని జరుగుతోంది అంటే పరమాత్మ ఈ శరీరం ద్వారా ఈ పని జరుపుతున్నారు అన్నది అటాచ్మెంట్ లేకుండా ఉంటే, అంటే నిత్యం మనం అంతర్ముఖులమై ఉంటే ఆ ఆత్మస్థితిలో ఉండాలి అని పరమాత్మ కూడా మన నుండి ఆశిస్తున్నారు. ఏది, నేను ఎలా అయితే ఈ సమస్త సృష్టిని సృష్టిస్తూ ప్రతి అణువులోను ప్రతి కణంలోనూ నేనే అయి ఉన్నాను, కానీ దాంతో నాకేమి సంబంధం లేదే, అటాచ్మెంట్ ఏం లేదు, నేను చేసే పని ఏదో నేను చేస్తున్నాను అంతే అని ఎట్లా అయితే ఉన్నారో, మనల్ని కూడా ప్రతి పని మీరు చెయ్యండి. కూర్చొని లేజీగా నేను ఇది చెయ్యను, నేను సాధన చేసుకోవాలి, నేను ఇప్పుడు వంట చేయనంటే కుదరదు. యూ హ్యావ్ టు డూ. ఈ కుకింగ్ పని ఏదో ఉందో, క్లీనింగ్ పని ఏదైతే ఉందో, బయటికి వెళ్ళి జాబ్ చేసే పని ఏదో, అన్నీ చెయ్యి, కష్టపడి చెయ్యి, నీ పనిలోనే భగవంతుణ్ణి చూస్తూ చెయ్యి. అట్ ద సేమ్ టైం దాంతో అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. అదే పరమాత్మ మనకి బోధించేది. ఏ పని కూడా నేను చెయ్యను అనొద్దు, సోమరితనం తగదు, అటాచ్మెంట్ వద్దు, ఫలాపేక్ష వద్దు. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. డూ ఎవ్రీథింగ్. మనం ప్రాణశక్తిని మనస్సు నుండి ఇంద్రియాల నుండి వేరు చేసి, అంటే ప్రత్యాహారం ఎప్పుడైతే జరుగుతుందో మనకు ఆ క్రియాతీతావస్థ, తురియా స్థితి, నిష్క్రియ స్థితి. నిష్క్రియ స్థితి వేరు, ఇనాక్టివ్ గా ఇనర్షియాతో ఉండటం వేరు, అది సోమరితనం. ఇదేంటి అంటే తురియాతీతావస్థ. మనకి క్రియ చేస్తూ 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 ఆ గాఢ ధ్యాన సమాధి స్థితిలోకి వెళతాము. అది ఆ స్టేట్ గురించి చెప్తున్నారనమాట. ఎప్పుడు మనం అంతర్ముఖమై ప్రాణశక్తి అంతా కూడా విత్డ్రా చేసుకుని లోపల అంతర్ముఖమైనప్పుడు ఆ స్టేట్కి రీచ్ అవుతారు మీరు. ఇలా ఒక యోగి సవికల్ప సమాధి స్థితికి చేరుకుంటారు. ఏది, అన్నీ చేస్తున్నాము, మనం సమాధి స్థితిలోకి వెళ్ళాము, అంతర్ముఖులమై అయ్యాము. అయితే అది సవికల్ప సమాధి స్థితి అంటే ఏంటంటే, ఇప్పుడు కూటస్థ చైతన్య స్థితి. ఇక్కడ మనకి ద్వంద్వాతీత అవస్థ ఇది. అంటే ఈ కింద ఉన్నవన్నీ కూడా ద్వంద్వత్వాలతో కూడుకున్నవి. అయితే ఈ స్థితికి ఎప్పుడైతే రీచ్ అవుతామో ఏమనుకుంటున్నాము, నేను నాకింకా ద్వంద్వత్వము లేదు అని తెలుసుకున్న స్థితి సవికల్ప సమాధి స్థితి, కూటస్థ స్థితి. అంటే నేను ఇంకా కంప్లీట్ యూనిఫైడ్ గా లేను, బట్ ఐ నో దట్ ద్వంద్వాలకి అతీతంగా ఉన్నాను. అంటే ఈ ద్వంద్వము లేదు అని నేను తెలుసుకున్నాను అనుభవపూర్వకంగా. ఈ ద్వంద్వత్వాలన్నీ మాయే అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. బట్ ఇంకా ఏకత్వ స్థితి అంటే క్రౌన్ చక్ర స్టేట్, సహస్రార స్థితి కాదు, అది కూటస్థ చైతన్య స్థితికి వెళ్ళారు అంటే అది సవికల్ప సమాధి స్థితి. అక్కడ ఎంత కాలం కావాలంటే అంతకాలం భగవంతునితో నిమగ్నమై ఉండవచ్చు. కానీ ఇక్కడ అన్ని కార్యకలాపాలకు అతీతంగా ఉంటాడు. అంటే అక్కడి నుండి మనం ఇంకా యాక్షన్ లేదు. అక్కడ సమాధి స్థితిలో ఉన్నప్పుడు, మెడిటేషన్లో ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆ అనుభవపూర్వకంగా ఇంకా ద్వంద్వత్వాలు లేవు అని తెలుసుకున్నాడు. అంటే హీఈస్ అబౌవ్ ఆల్ దీస్ చక్రాస్. ఇలా ఆ కూటస్థుడు అంటే ఏంటి మనకి చెప్పారు కదా, ఆ ఈ ఐరన్ మెటల్, ఈ దిమ్మ ఏదైతే ఉంటుందో దాని మీద ఈ మెటల్ అంతా కూడా దాన్ని కొడతా ఉంటారు. ఆ కొట్టేయటానికి వాటి షేప్ మారుతుంది, కానీ
కూటస్థ అంటేనేమో ఆ దెమ్మ మీద పెట్టి ఏయో పనులు చేసుకుంటారు కానీ ఆ దెమ్మ షేప్ అండ్ ఫామ్ ఏం మారదు. అది కూటస్థుడు. అంటే మనం అన్నింటికి అతీతంగా ఉన్నాము. ఇక్కడకు ఉంటే ఇంకా ఎటువంటి చంచలత అయితే లేదు, ద్వంద్వత్వం లేదు. కానీ దిస్ ఈజ్ నాట్ ద ఐక్యత స్థితి కాదు ఇది. దీనికంటే అత్యున్నత స్థితి ఏమిటి అంటే నిర్వికల్ప సమాధి స్థితి. ఇక్కడ భగవంతుడే అక్కడ ఆయనతో నిత్యం ఏకత్వ స్థితిలో ఉంటూ ద్వంద్వానికి అతీతంగా ఉండటం ఒకటి, ఏకత్వ స్థితిలో ఉండటం ఒకటి. ఇక్కడికి తేడా ఉంది. ఈ 3 inches ఆఫ్ దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బ్రెయిన్. మన జర్నీలో కూడా ఈ పార్ట్ వెరీ ఇంపార్టెంట్. కూటస్థ చైతన్య స్థితి నుండి క్రౌన్ చక్ర స్టేట్, అది ద్వంద్వాతీత స్థితి, ఏకత్వ స్థితి. అక్కడ ఏమవుతుంది, నిర్వికల్ప సమాధి స్థితిలో అన్ని కార్యకలాపాలు అన్ని చక్కగా నిర్వర్తిస్తారు, ఏది నిలిపివేయరు. ఇప్పుడు మనకి ఈ పరమ పూజ్యులు మనకి పరమహంస యోగానంద గారు కానీ, లాహిర్ మహాశయులు గారు కానీ, వారందరూ కూడా ఎటువంటి ఏ కార్యకలాపాలని వాళ్ళు వదిలిపెట్టలేదు. అన్నీ చేసేవారు, అన్ని కార్యకలాపాలని నిర్వర్తిస్తారు, ఏది నిలిపివేయరు. తనకంటూ వ్యక్తిగత కోరికలైతే ఏముండవు. నిష్కామ కర్మ యోగిగా కేవలం భగవంతుని సంతోషపెట్టి అన్ని కర్మలు నిర్వర్తిస్తారు. ఏదైతే ఈ లోక కళ్యాణం కోసం వారు వచ్చారో ఆ కర్మలు చక్కగా దేనికి అంటుకోకుండా ఒక పరమహంసలాగా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇలా ఎవరైతే, అంటే ఈ స్థితిలో ఉండి ఎవరైతే వారి కర్మలు చేస్తున్నారో వారు నైష్కర్మ్య స్థితిని ప్రాప్తించుకున్నట్లు. అంటే నైష్కర్మ్య స్థితికి నిష్క్రియ స్థితికి తేడా ఏమిటంటే, నైష్కర్మ్యము అంటే ఇంకా నాకు పుణ్యకర్మలు లేవు, పాపపు కర్మలు లేవు, ఈ కర్మలకు అతీతంగా నేను ఈ కర్మ చక్రము, ఈ కర్మ బంధాల నుండి విముక్తుడనైపోయాను అన్న స్థితి నైష్కర్మ్య స్థితి. అది నిర్వికల్ప సమాధి స్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో ఇంకా ఈ బంధాలు ఏమీ లేవు, అన్ని ఈ కార్మిక్ బాండేజ్ అంతా కూడా బ్రేక్ అయిపోయింది. ఇక వారికి కార్మిక్ బాండేజ్ అనేది లేదనమాట. అదే నిష్క్రియ స్థితి అంటే ఈ క్రియ చెయ్యగా మనకి ఈ క్రియాతీత అవస్థ ఏదైతే కుటస్థ చైతన్య స్థితి వస్తుందో అది నిష్క్రియ స్థితి. ఆ రెండిటికి ఉన్న తేడా అదనమాట. అందుకే అన్నింటికంటే ఉత్తమమైన కర్మ ఇక్కడ మనకి యోగిరాజుల వారు కూడా చెప్పింది ఏంటంటే, ఆ ధ్యానము, ఆ లోపల జరిగే అజపారూపము జరిగే ఏదైతే ఉందో ఆ ప్రాణకర్మే అన్నిటికన్నా ఉత్తమమైన కర్మ. ఇక్కడ పరమహంస యోగానంద గారు కూడా అదే చెప్తున్నారు అనమాట. సరి అయిన ధ్యాన పద్ధతిని మీరు ఎప్పుడైతే మీరు ఆచరిస్తున్నారో అది అన్నింటికన్నా ఉత్తమమైన కర్మ. అది చేయటం ద్వారా ఏమవుతోంది, ఒక సాధకుడు ఈ ప్రవృత్తి కర్మలు ఏదైతే ఉన్నాయో లౌకికంగా మన బాధ్యతలు ఏదైతే నిర్వర్తిస్తున్నామో వాటి నుండి బంధ విముక్తుడై కర్మాతీతావస్థకు చేరుకోవటం అనేది జరుగుతుంది. ఎప్పుడు మనకి సరి అయిన ధ్యాన పద్ధతి ఆచరించడం ద్వారా. దీనికోసం మనం సన్యాస దీక్ష తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయి ఆశ్రమాలకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అండ్ భగవద్గీత ఈజ్ వార్నింగ్ అగైన్స్ట్ దిస్. భగవద్గీత ఇలాంటివి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చెయ్యలేదు. అక్కడెక్కడికో కుటుంబాలను వదిలేసి ఏమి చెయ్యకుండా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళినా సరే మీ మనసు అంతా కూడా తిండి తినాలి, నిద్రపోవాలి, పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టాలి తోటి సాధకులతో అనుకుని కేవలం చాలా అల్పమాత్రంగానే మీరు సాధన చేస్తున్నప్పుడు అటువంటిది భగవద్గీత ఎంకరేజ్ చెయ్యదు. ఇవన్నీ తగదు అని చెప్తున్నారు పరమాత్మ. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ సిన్సియర్గా తన గురువు ఉపదేశించిన సాధనా మార్గాన్ని అనుసరిస్తూ స్వధర్మము, కుటుంబ ధర్మము, అలాగే సమాజ ధర్మము, అలాగే విశ్వధర్మము. సమాజ ధర్మం అంటే మనం చేయవలసిన కార్యకలాపాలు ఏమన్నా ఉన్నాయా, సేవా కార్యక్రమాలు ఏమన్నాయి, ఇవన్నీ. విశ్వధర్మము అంటే పక్కన మెడిటేషన్ స్ప్రెడ్ చేయటం కానీ మనకి చెయ్యగలిగినంత విశ్వానికి అది చెయ్యటం అనేది విశ్వధర్మం. ఇవన్నీ నిర్వహించేవారు చాలా ఉన్నతమైన వారు. వారే నైష్కర్మ్య సిద్ధిని ప్రాప్తింపజేసుకుంటారు. అంటే ఇంకా ఈ కర్మలు బంధాల నుండి విముక్తులవుతారు. నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకొని బ్రహ్మానంద స్థితిలో ఉంటూ జన్మరాహిత్యాన్ని ప్రాప్తింపజేసుకుంటారు. అది ఉన్నతమైన, అన్నింట్లోకి ఉన్నతమైన కర్మ అన్నమాట. అదే మనకి ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు.
తప్పనిసరిగా చేయవలసిన కర్మలు మనం ఆచరించి తీరాలి. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహ్య అకర్మణ. కర్మలు చేయకుండా ఉండదు. ఏ కర్మ అయితే తప్పకుండా చెయ్యాలో అది మనం చేసి తీరాలి. అదే ప్రాణకర్మ. అది చెయ్యకపోతే దోషము. అది చెయ్యకపోతే మనకి శరీర యాత్ర కూడా మనకి జరగదు. మనకి తిండి భుక్తి ఎవరు పెడతారు? మనకు చెయ్యవలసిన కర్మ డెఫినెట్ గా చేసి తీరాలి. ఆ చెయ్యవలసిన కర్మలలో కూడా అన్నిటికన్నా ఉత్తమమైన కర్మ ఏమిటంటే ప్రాణకర్మ. సో దీంతో మనం 8వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకున్నాము. మన మనస్సుని భగవంతునిలో లయం చేసి ఇంద్రియాలని, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్ని మనం వశంలో ఉంచుకొని చెయ్యవలసిన అత్యుత్తమమైన ఉన్నతమైన చెయ్యవలసిన కర్మ ప్రాణకర్మ చేస్తూ మనం కూడా ఆ గురువులు మనకి ఏదైతే ఉపదేశిస్తున్నారో, ఏది బోధిస్తున్నారో వారి మార్గంలో అనుసరిస్తూ వారిలాగే మనం కూడా ఆత్మోన్నతికి నిరంతరం కృషి చేస్తూ ఉందాము. సో మళ్ళీ వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శ్రీకృష్ణార్పణమస్తు.